Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. నరక కుండములు, వాటి యందు ప్రవేశించు పాపులు, పాపముల వర్ణనము. సాధ్వి, భగవంతుడగు శ్రీహరి సేవయందు సంలగ్నులైన పుణ్యాత్ములు, యోగులు, సిద్ధులు, వ్రతములు చేయువారు, తాపసులు, బ్రహ్మచారులకు పురుషులు నరకానికి వెళ్ళరు. ఇది ధృవీకరింపబడిన సత్యము. శక్తిశాలియగు పురుషుడు బలాభిమానముతో కటువచనముల ద్వారా బంధువులను భస్మము చేయును. అట్టివాడు అగ్నికుండ నామ నరకమున పడును. అతని శరీరమునందలి రోమములు ఎన్ని కలవో అన్ని సంవత్సరములు అతడా నరకమున నివసించును. తరువాత అతడు పశుయోనియందు 3 సార్లు జన్మించును. మానవుడు మూర్ఖుడై ఆకలి దప్పులతో పీడింపబడి తన ఇంటికి వచ్చిన బ్రాహ్మణునకు భోజనము పెట్టనివాడు తప్తకుండ నామ నరకంలో పడతాడు. దుఃఖప్రదమగు ఆ నరకయాతనలను అనుభవించిన తరువాత 7 జన్మల వరకు పక్షి అయి పుడుతూ ఉంటాడు. ఆదివారమున సూర్య సంక్రాంతి సమయమున అమావాస్య శ్రాద్ధపు దినములందు వస్త్రములను క్షార పదార్థములతో ఉతికినచో క్షారకుండమున పడతాడు. అధముడైన ఆ మానవుడు మూల ప్రకృతియగు భగవతి జగదంబను, వేదములను, శాస్త్రములను, పురాణములను, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, లక్ష్మీ సరస్వతి గౌరీ మొదలుగా గల దేవీమణులను సదా నిందించువారు అత్యంత భయంకరమైన కుండములందు పడిపోతారు. దీనికంటే మిక్కిలి దుఃఖప్రదమైన కుండము ఇంకొకటి లేదు. ఆ కుండములందు దీర్ఘకాలమున్న తరువాత వారికి సర్పయోని యందు జన్మించవలసి వస్తుంది. తన నుండి కానీ ఇతరుల నుండి కానీ బ్రాహ్మణులకు, దేవతలకు లభించిన వృత్తులను అపహరించినవాడు విత్కుండమను పేరుగల నరకమున పడును. మరలా భూమి మీద మలమునందలి కీటకమై జన్మించును. ఇతరుల తటాకమునందు వారి అనుమతి లేకుండా నిర్మాణములు చేపట్టువాడు, దాని యందు మూత్ర విసర్జనాదులు చేయువాడు మూత్రకుండమను పేరుగల నరకమున పడును. అతనికిక్కడ ఆ మూత్రాది అపవిత్ర వస్తువులు భోజనముగా లభించును. అతడు మరలా భారతదేశమునందు ఎద్దుగా జన్మించును. మధుర పదార్థములను ఒంటరిగా తినువాడు శ్లేష్మకుండమను నరకమునకు వెళ్ళును. దాని తరువాత ప్రేతమగును. తల్లిదండ్రులను, గురువును, భార్యను, పుత్రులను, పుత్రికలను లేక అనాథలను భరించి పోషింపనివాడు గరళకుండమను పేరుగల నరకమునకు వెళ్ళును. అతనికి తినుటకు విషమే లభించును. దాని తరువాత అతడు భూతయోనియందు జన్మించును. అతిథులను కోపభరితమైన నేత్రములతో చూచు పాపిచే ఇవ్వబడిన నీటిని పితరులు, దేవతలు తీసుకోరు. బ్రహ్మహత్య లాంటి ఘోర పాపములు చేసినవాడు దూషికాఖండమను నరకానికి వెడతాడు. అక్కడ నిషేధించిన పదార్థములు అతనికి తినవలసి వచ్చును. చాలా కాలము భూతయోనియందు నివసించిన తరువాత అతడు పవిత్రుడవుతాడు. బ్రాహ్మణునికిచ్చిన వస్తువును తిరిగి ఇతరులకు ఇచ్చినచో అది పాపకర్మ అవుతుంది. దాని ప్రభావమున దాత వసాకుండ నరకమున పడిపోవును. దాని తరువాత 7 జన్మల వరకు అతడు తొండయ్యి ఉండును. స్త్రీ పరపురుషునితో కానీ, పరపురుషుడు పరాయి స్త్రీతో కానీ అక్రమ సంబంధము కలిగి ఉండినచో వారు శుక్రకుండమను పేరుగల నరకమునకు వెళతారు. దాని యందు కీటక యోనియందు జన్మిస్తారు. తరువాత పరిశుద్ధులవుతారు. గురువును గాని బ్రాహ్మణుని గాని చంపి వారి శరీరముల నుండి రక్తమును ప్రవహింపచేయువాడు అశ్రుకు కుండమను పేరుగల నరకమును పొందును. దానిలో నుండి వాడు రక్తమును త్రాగుచుండును. తరువాత 7 జన్మల వరకు పులి అయి పుట్టుచుండును. తరువాత మానవ యోనియందు జన్మించును. భగవంతుని గుణగానము చేయు భక్తుని చూసి ఖేదముతో అశ్రువులు రాల్చువాడు భగవంతుడగు శ్రీకృష్ణుని గుణగానము చేయునప్పుడు అనుచితముగా అపహసించువాడు 100 సంవత్సరముల వరకు అసురుకుండమను పేరుగల నరకమున నివసించును.
తినుటకు అతనికి అశ్రువులే లభించును. తరువాత 3 జన్మలు చండాల యోనియందు జన్మించును. దీని తరువాత అతడు పరిశుద్ధుడగును. సుహృదులతో నిరంతరము శఠునివలే ప్రవర్తించువాడు గాత్రమలకుండ నామక నరకానికి పోతాడు. దీని తరువాత అతడు 3 జన్మలు గాడిదగా 3 జన్మలు నక్కగా జన్మిస్తాడు. దాని తరువాత పవిత్రమవుతాడు. చెవిటివాణిని చూసి నవ్వినవాడు, స్వాభిమానముతో నిందించువాడు కర్ణవిట్టను పేరుగల నరకకుండమున నివసిస్తాడు. అక్కడ అతనికి చెవి అందలి మలినము భోజనముగా లభించును. తర్వాత దరిద్రుడుగా జన్మించును. అతని చెవులకు వినికిడి శక్తి నశించును. లోభి అయి ఉదరపోషణ కొరకు ప్రాణులను హింసించువాడు చాలా కాలము వరకు మజ్జాకుండ నామక నరకానికి పోతాడు. అచట మజ్జాయే అతనికి భోజనముగా లభించును. తరువాత అతడు కుందేలుగా జన్మించును. 7 జన్మలయందు చేపగా జీవితము గడుపును. 3 జన్మలు పందిగా 7 జన్మలు కోడిపుంజుగా జన్మించును. తదుపరి కర్మల ప్రభావమున అతనికి మృగము మొదలగు యోనులు ప్రాప్తించును. తరువాత అతడు పరిశుద్ధుడగును. తన కుమార్తెను పెంచి పెద్ద చేసి అమ్మివేయువాడు ధనలోభి అగును, మహామూర్ఖుడగును. అట్టివాడు మాంసకుండమును నరకమున పడిపోవును. కన్య యొక్క మాంసమే అతనికి భోజనముగా లభించును. నా సేవకులు అతనిని కర్రలతో కొట్టుచుందురు. రక్తమాంసముల బరువును తన తల మీద నుంచి ఎత్తుకుని మోయిచుండును. తరువాత ఆ పాపి కన్య యొక్క మలమునందు పురుగై జన్మించును. 7 జన్మల వరకు కసాయివాడగును. 3 జన్మలు పందిగా 7 జన్మలు కోడిగా గడుపును. తరువాత కప్పగా జలగగా కాకిగా జన్మించును. దాని తరువాత పవిత్రుడగును. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.